కంచర్ల మీడియాకు స్వాగతం. అంతర్జాతీయ యుద్ధ పరిణామాల నేపథ్యంలో ప్రజల్లో నెలకొన్న గ్యాస్ సరఫరా భయాలకు తోడు క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి అందుతున్న ఫోన్ ఫిర్యాదులను రాష్ట్ర వినియోగదారుల సర్వీస్ సెంటర్ నుంచి రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యవేక్షించారు. పౌర సరఫరాల శాఖ రాష్ట్ర కార్యాలయంలో వినియోగదారుల సేవా కేంద్రాన్ని ఆయన స్వయంగా పరిశీలించి ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదులను తెలుసుకున్నారు. 1967 టోల్ ఫ్రీ నంబర్కు ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదులు ఏమిటి, దానిలో ఎన్ని పరిష్కరించారు, ఎన్ని పెండింగ్లో ఉన్నాయి, అత్యధికంగా వస్తున్న ఫిర్యాదులు ఏమిటి అన్న విషయాన్ని కాల్ సెంటర్ సమన్వయకర్తలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలతో కాల్ సెంటర్ సిబ్బంది వ్యవహరిస్తున్న తీరును గమనించారు. ప్రజలకు ఓర్పుగా హుందాగా సమాధానం చెప్పాలని, ప్రజలు తమ సమస్యను చెప్తే వాటిని పరిష్కరించే సూచనలు చేయాలని చెప్పారు. వినియోగదారులు కాల్ చేసినందుకు సమస్య పరిష్కారమై సంతోషంగా ఉండాలన్నారు. ఏప్రిల్ 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వినియోగదారుల సేవా కేంద్రానికి వచ్చిన 465 ఫోన్ కాల్స్ లో గ్యాస్ బుకింగ్ సమాచారం కోసం 144 కాల్స్ మాత్రమే వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇంకా డెలివరీ రాలేదని ఏమైనా వచ్చినాయా కాల్స్? వచ్చాయి మీకు? ఏమంటున్నారు? 12 days అంటున్నారా, 1 week అంటున్నారా? అది కాదమ్మా, ఎల్పిజి డెలివరీస్ గురించి. కొన్ని జిల్లాల్లో ఏంటంటే సార్, ఫర్ ఎగ్జాంపుల్ నేను సిలిండర్ బుక్ చేశాను సార్, నాకు 4 days కల్లా వచ్చేసింది సార్ సిలిండర్. కానీ కొన్ని జిల్లాల్లో ఏంటంటే సార్ 10 days అయినా కూడా రాలేదు, ఓటీపీ రావడం లేదు, డెలివరీ మెసేజ్ వచ్చింది కానీ వాళ్ళు సిలిండర్ ఇవ్వలేదు ఇంకా అని కంప్లైంట్స్ వస్తున్నాయి సార్. ఫ్లో ఏంటి? మనం వన్స్ ఓటీపీ జనరేట్ అయిందంటే దట్ మీన్స్ ఆల్రెడీ ఇట్ ఈస్ ఇనిషియేటెడ్ ఫర్ డెలివరీ కదా. మన ఆ మెసేజ్ వచ్చినాక ఎందుకు ఇంకా గ్యాప్ వస్తుంది? వాళ్ళకి రిజిస్టర్ చేస్తారు మళ్ళీ. మరి దీంట్లో మనం హైలైట్ అది కదమ్మా, మీరు అందరు కూడా మెయింటైన్ చేసుకోండి. అట్లీస్ట్ ఆ కన్జ్యూమర్ పేరు లేకపోతే ఆ ఏజెన్సీ పేరు మీరు మెయింటైన్ చేసుకుంటే సో ఇమీడియట్గా మనం ఫాలో అప్ చేసుకోవాలి. అంటే ఈ ఫీడ్బ్యాక్ అవసరం మనకి. టు ఎన్ష్యూర్ బెటర్ డెలివరీ మనం ఆ ఫీడ్బ్యాక్ అవసరం. ఎవరైతే మీకు చెప్పారో వారం అయింది మెసేజ్ వచ్చి ఇంకా డెలివరీ కాలేదు అన్నారు అనుకోండి, చెప్పండి. కూర్చొని చేసుకోండి. ఎవరైతే పాపం చూసుకోరో వాళ్ళ ఫోన్లో వాళ్ళకి ఆ పొరపాటు జరుగుతుంది. నెంబర్ నోట్ చేసుకోండి, 800. డేస్ అయిందండి. ఓకే 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 మీకు నెంబర్ కాదండి, అసలు మీకు మామూలు డెలివరీ అయినట్టే మెసేజ్ అయినా ఏం రాలేదా? అంతకుముందు మీరు ఎప్పుడు తీసుకున్నారండి? పిఎన్జీది కూడా ఆల్టర్నేటివ్ మనం చూడండి. ఏజెన్సీ నేమ్ ఏంటి అండి? తీసుకోవచ్చు కదా, ఒక మాట చెప్పచ్చు కదా, ఎక్కువ అవేర్నెస్ వస్తుంది. ఏజెన్సీ నేమ్ ఏంటి? ఓటీపీ వస్తుంది బట్ మొబైల్లో ఓటీపీ వాళ్ళు డిలీట్ చేసుకుంటున్నారు బై మిస్టేక్. నాకు వచ్చిన 4-3 ప్రాబ్లమ్స్లో డిఫరెంట్ సినారియోస్. మేము ఎలా అప్రోచ్ అవ్వాలి? వాళ్ళే బై మిస్టేక్ డిలీట్ చేసుకున్నాము. అంటే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉంటారు కదా, సమ్ ఏదో అయింది. ఇప్పుడు ఎలా ఈ టెక్నికల్ ఇష్యూస్ని ఎలా సాల్వ్ చేయాలి? అప్పుడు ఓఎంసీ దగ్గరికి వెళ్ళమని వాళ్ళతోనే మాట్లాడి టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చేసి, అంటే వాళ్ళు ఎప్పుడు రియలైజ్ అవుతారు డిలీట్ అయిందని? డెలివరీ బాయ్ వచ్చి కమ్యూనికేట్ అయినప్పుడు అవుతుంది. మాక్సిమం ఇదంతా పోతే ఏం చేయాలి? ఓటీపీ వచ్చిన తర్వాత డిలీట్ అయితే ఏం చేయాలి? అట్లా ఇస్తే 2810 92 64 డిస్ట్రిక్ట్స్. మీరు ఆ నంబర్ తీసుకుని ఏం చేశారు? ఎక్కడ ఉన్నది చెక్ చేశారు? ఏ ఫెయిర్ ప్రైస్ షాప్తో? ఫెయిర్ ప్రైస్ షాప్తో వేసి దాన్ని బట్టి